హాయ్ మా. ఈ మధ్య ఒక మాట మనం రెగ్యులర్ గా వింటున్నాం. అదేంటంటే బిగ్ బాస్ షోలో ఆ తప్పు జరిగిపోయింది, బిగ్ బాస్ షోలో ఈ తప్పు జరిగిపోయింది, బిగ్ బాస్ షోలో అవమానించారంట, బిగ్ బాస్ షోలో ఫార్మేట్ అనేది సరిగ్గా లేదు. అసలు ఇదంతా కరెక్ట్ కాదు, ఆ షో ఫార్మేట్ అనేది వెరీ రాంగ్, అదంతా కూడా ఒక టీఆర్పీస్ కోసం చేసేటువంటి ఒక స్టంట్, స్క్రిప్టెడ్ వీడియోస్ స్క్రిప్టెడ్ గా చేస్తున్నారు, జనాలందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నారు. కాబట్టి అలాంటి షో చూడకూడదు అని చెప్పేసి రకరకాలుగా ఒక టీవీ షో గురించి, రియాలిటీ షో గురించి రకరకాలుగా మనం మాట్లాడుతున్నారు, వింటున్నాం మనం రెగ్యులర్గా. ఓకే, ఆ టీవీ ఛానల్ వాళ్ళు, ఆ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకుందాం కొద్దిసేపు. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే ఒక నార్మల్ వ్యక్తి గుడికి వెళ్ళాడు వెళ్ళి దేవుని ఇలా కోరుకున్నాడు, దేవుడా నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి దేవుడా అని ఒక పర్సన్ కోరుకున్నాడు. అదే గుడికి డాక్టర్ వెళ్ళాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమని కోరుకుంటాడు, దేవుడా నేను బాగుండాలి, నా హాస్పిటల్ ఇంకా బాగుండాలి, నా హాస్పిటల్లో పేషెంట్స్ అనేవి వాళ్ళు రెగ్యులర్గా రావాలి దేవుడా, మంచి ఇన్కమ్ రావాలి నాకు, అట్ ద సేమ్ టైం పేషెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నాకు అంటే నా హాస్పిటల్కి మంచిది కాబట్టి ఎక్కువ మంది పేషెంట్స్ రోగులు రావాలని ఒక డాక్టర్ కోరుకుంటాడు, సర్వసాధారణం. ఇంకొక పక్క ఒక నార్మల్ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి డబ్బులు దాచిపెట్టుకొని కూడబెట్టుకొని కార్ కొనుక్కోవాలని చెప్పేసి తన డ్రీమ్ కార్ కొనుక్కుంటాడు. టెంపుల్కి వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు, ఏం కోరుకుంటాడు, దేవుడా ఈ కార్లో ప్రయాణిస్తున్నప్పుడు నాకేం కాకూడదు, నా కార్కి ఏం కాకూడదు, నాకు ఏం కాకూడదు, జాగ్రత్తగా మమ్మల్ని ఆశీర్వదించండి దేవుడా, నన్ను నా కార్ని అని చెప్పేసి కోరుకుంటాడు. ఇదే టైంలో కొత్తగా గ్యారేజ్ ఓపెన్ చేసేటువంటి ఒక మెకానిక్ వెళ్ళాడు. తను ఏం కోరుకుంటాడు, దేవుడా నేను కొత్తగా గ్యారేజ్ ఓపెన్ చేశాను కాబట్టి నా గ్యారేజ్కి ఎక్కువ కాళ్ళు రావాలి, రిపేర్ తోటి డ్యామేజ్ అయ్యి కూడా ఎక్కువ కాళ్ళు రావాలి నా దగ్గరికి వస్తే నేను బాగుపడతాను, నా గ్యారేజ్ కూడా బాగుపడుతుంది, కాబట్టి నా గ్యారేజ్కి ఎక్కువ కాళ్ళు రావాలి దేవుడా అని చెప్పేసి మెకానిక్ కోరుకుంటాడు. కొత్తగా పెళ్ళైన జంట ఇంకొక పక్క పూజారి గారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకుందాం అని వెళ్తారు. వాళ్ళు ఏమని కోరుకుంటారు, పూజారి ఏమైనా ఆశీర్వదిస్తాడు, పిల్ల పాపలతో సుఖంగా ఉండండి అమ్మ కలకాలం అని పూజారి గారు ఆశీర్వదిస్తారు. అదే టెంపుల్కి ఒక లాయర్ వస్తాడు, దేవుడా ఎక్కువ విడాకుల కేసులు, ఎక్కువ డైవర్స్ కేసులు నాకే రావాలి దేవుడా, నా దగ్గరికే రావాలి దేవుడా అని చెప్పేసి ఒక లాయర్ కోరుకుంటాడు. మావ అర్థమవుతుందా, బిగ్ బాస్ షో తప్పైనప్పుడు డాక్టర్ దేవుని కోరుకుంది కూడా తప్పేగా, మెకానిక్ దేవుని కోరుకుంది కూడా తప్పేగా, లాయర్ దేవుని కోరుకుంది కూడా తప్పేగా, తప్పు కాదా? ఎందుకు? అది వాళ్ళ వృత్తులు. ఓహో, బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న వాళ్ళది కూడా అది వృత్తి మావా, అదొక బిజినెస్. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మావా, ఇది ఒక టీఆర్పీ రేటింగ్స్ కోసం జరిగే ఒక దందా, అదో దందా అంతే. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే చూడు, నీకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలని అనిపిస్తే చూడు, నీకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి లేదు ఛానల్ మార్చేసే మావా, రిమోట్ మన చేతిలోనే కదా ఉండేది, దానికి ఎందుకు అంతగానో స్ట్రెస్. సో ఓకే, వాళ్ళ ఫార్మేట్ తప్పనుకుందాం, కానీ వాళ్ళు ముందే చెప్తారుగా మావా. రీసెంట్గా వాళ్ళు అగ్ని పరీక్ష అని చెప్పేసి కాన్సెప్ట్ కూడా ఒకటి క్రియేట్ చేశారు. సో దాంట్లో ఏంటి, వాళ్ళతో పని చేపిస్తున్నారు, డ్యాన్స్ చేపిస్తున్నారు, పాటలు పాడిపిస్తున్నారు, రకరకాలుగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. గట్టి చెప్పాలంటే ఎందుకు, ఆ షో ఫార్మెట్కి, ఆ బిగ్ బాస్ షో ఏదైతే ఉందో ఆ షో ఫార్మెట్కి వీళ్ళు సూట్ అవుతారా లేదా అని చెక్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, కరెక్ట్గా మనకి ఒక బిగ్ బాస్ షో అంటే కావాల్సిన ఒక మంచి మసాలా అవుట్పుట్ అనేది రావాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరగాలి, కొట్లాట్లు జరగాలి, తిట్టుకోవాలి, డ్యాన్స్లు వేయాలి, పాటలు పాడాలి, కామెడీ జరగాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. జనాలకి ఎండ్ ఆఫ్ ద డే ఆ ఛానల్ గురించి, ఆ షో గురించి నోట్లో నానాలి, మాట్లాడుకోవాలి ఆ టాపిక్ గురించి. అదే కదా మావా షో అంటే. మరి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంతమంది చెప్పానో మళ్ళీ చెప్తున్నాను, అదేంటంటే మంచి విషయాల గురించి చెప్తే ఎవరు చూడరు మావా, డేకరు, అస్సలు పట్టించుకోరు. 24 hours ఒక ఛానల్లో ఓన్లీ దేశం గురించి, ఆర్మీ గురించి, రైతుల గురించి ప్లే చేయమని చెప్పండి, ఓన్లీ వీటి గురించే 24 hours. 1 hour కూడా ఎవడు చూడ్డు మా, 1 hour కూడా ఎవడు చూడ్డు. ఇక్కడ మనుషులకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్.
అంటే తను రిలాక్స్ అవ్వడం కోసం వాడు ఒక పని చేసుకొని వస్తాడు. అంటే ఇక్కడ జనాలు తప్పుడు అని కూడా కాదు మావ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం ఉద్యోగం చేస్తాం, చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో, పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాం. వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, రిలాక్స్ అవ్వడం కోసం, స్ట్రెస్ ఫీలింగ్ అనేది పోవడం కోసం ఒక కామెడీ వీడియోనో ఎంటర్టైన్మెంట్ వీడియోనో చూడాలనిపిస్తుంది. అది సర్వసాధారణం. సో ఇలాంటి చూడాలనుకున్నప్పుడు ఇట్లాంటి షోసే పుట్టుకుంటూ వస్తూ ఉంటాయి బావ. కాబట్టి జనాల మైండ్ సెట్లు ఏమైనా ఉందంటే మనం చూస్తున్నాం కాబట్టి ఆ షోస్ టీఆర్పీ రేటింగ్ అనేది పెరుగుతుంది. మనం చూడకపోతే పెరగవు కదా, అంతే. మనం చూసుకుంటే వాళ్ళు చేయడం ఏంది మావా. అది ఎలా ఉందంటే మావా, డబ్బులు తీసుకొని ఓట్లు వేసుకొని రాజకీయాల్లో వీళ్ళు పని చేయట్లేదు ఏంది అని చెప్పి ప్రశ్నిస్తాం అప్పుడప్పుడు మనమే. అసలు ఫస్ట్ ఓటప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉంటే వాడు కూడా ఓటప్పుడు డబ్బులు తీసుకోకుండా గెలిపించారని చెప్పేసి ఇంకా బాధ్యతగా పనిచేస్తారుగా. వాడి డబ్బులు తీసుకొని వాడు పని చేయనప్పుడు మళ్ళీ తిట్టి ఈ పార్టీ వేస్ట్, ఈ పర్సన్ వేస్ట్ అని చెప్పి తిడతాం. మార్పు అనేది మా ఫస్ట్ మనలో ఉండాలి, మనలో రావాలా, ప్రజల్లో మార్పు రావాలి మా. ఆ తర్వాత వేలైతే చూపించాలి. మనలో మార్పు రాకుండా వేలైతే చూపించడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఓటుకి డబ్బులు తీసుకుంటామో ఆ రోజే వాటిని ప్రశ్నించే హక్కు అనేది మనం కోల్పోయినట్టే మా. ఎప్పుడైతే ఈ షోస్ చూడడం మనం స్టార్ట్ చేసామో ఆ రోజే వాళ్ళు ప్రశ్నించే హక్కు కూడా మనం కోల్పోయినట్టే మా. ఎందుకంటే వాడు చెప్పిండు, వాడి ఫార్మేట్ అది, వాడి బిజినెస్, వాడి దందా అది, అంతే. కాబట్టి వీడియో చూస్తున్నారు మావా, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీలో ఒకరిని, చాలా మధ్యతరగతి వ్యక్తిని కాబట్టి ఒక ఫ్రెండ్ లాగా నన్ను ఆదరించి నా వీడియోస్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమన్నా ఫీడ్బ్యాక్స్ లాంటివి ఉంటే కామెంట్ చేయండి మావా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మావా. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, మిస్టర్ జేమ్స్ యాదవ్.